నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. పూరి జగన్నాథ ఆలయానికి హిందూ భక్తుల్లో ప్రత్యేక స్థానం ఉంటుంది. దేశంలోని ప్రసిద్ధ చార్ధామ్ క్షేత్రాల్లో ఇది కూడా ఒకటి. ఇక్కడ ప్రతి ఏటా నిర్వహించే రథయాత్రకు దేశ విదేశాల నుంచి లక్షలాది సంఖ్యలో భక్తులు విచ్చేస్తారు. శ్రీ మహావిష్ణువు కలలో కనిపించి ఆదేశించిన ప్రకారం ఇంద్రద్యుమ్న మహారాజు పూరి ఆలయాన్ని నిర్మించినట్లు పురాణ కథనం. పాండవులు యమరాజు వద్దకు తమ ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు మోక్షానికి చేరువ చేసే చార్ధామ్ క్షేత్రాల్లో ఒకటైన పూరి జగన్నాథ ఆలయాన్ని దర్శించుకున్నారట. సైన్స్ కి కూడా అంతు చిక్కని రహస్యాలతో ఈ ఆలయం ముడిపడి ఉన్నట్లు చెప్తారు. పూరి జగన్నాథ ఆలయంపై ఎప్పుడూ హిందూ మతం చిహ్నాలతో కూడిన జెండాలు కనిపిస్తాయి. ఇందులో ఆశ్చర్యం ఏముంది అనుకోవద్దు. అసలు రహస్యం ఇక్కడే ఉంది. ఈ జెండాలు గాలి వీచే దిశలో కాకుండా వ్యతిరేక దిశలో రెపరెపలాడుతూ ఉంటాయి. దీని వెనుక రహస్యం శాస్త్రవేత్తలు కూడా ఇప్పటికీ కనిపెట్టలేకపోయారు. ఇరవై అడుగుల ఎత్తు, టన్ను బరువు గల సుదర్శన చక్రాన్ని పూరి జగన్నాథ ఆలయం పైభాగాన ఏర్పాటు చేశారు. ఆశ్చర్యకర విషయం ఏంటంటే పూరి పట్టణంలో ఏ మూల నుంచి చూసినా ఈ సుదర్శన చక్రం కనిపిస్తుంది. ఆలయం పైన ఈ చక్రాన్ని ఉంచిన తీరు ఒక ఇంజనీరింగ్ మిస్టరీగానే మిగిలిపోయింది. ఏ వైపు నుంచి మీరు దీన్ని చూసినా అది మీకు అభిముఖంగానే ఉన్నట్లు కనిపించటం విశేషం. ఈ ఆలయం పైనుంచి విమానాలు, పక్షులు ఎగరకపోవటం కూడా ఆశ్చర్యకరమైన విషయమే. దేశంలోని ఏ ఆలయంలో కూడా ఇటువంటి అంశం కనిపించటం అరుదు. ఏ ప్రభుత్వము దీనిని నో ఫ్లయింగ్ జోన్గా కూడా ప్రకటించలేదు. ఏదో తెలియని అతీత శక్తి కారణంగా ఇది నో ఫ్లయింగ్ జోన్గా పరిగణించబడుతుంది. దీనికి ఇప్పటికీ శాస్త్రీయ వివరణ లేకపోవటంతో రహస్యంగానే మిగిలిపోయింది. పూరి జగన్నాథ ఆలయాన్ని ఓ అద్భుతంగా చెప్పొచ్చు. రోజులో ఏ సమయంలో కూడా ఈ ఆలయం నీడ కనిపించదు. ఇది అప్పటి ఇంజనీరింగ్ అద్భుతమా లేక దైవశక్తి కారణంగా జరుగుతుందా అనేది అంతుచిక్కని విషయం. 45 అంతస్తుల ఎత్తుగల ఈ ఆలయంపైకి ప్రతిరోజు ఓ పూజారి ఎక్కి జెండాను క్రమం తప్పకుండా మారుస్తూ ఉంటారు. ఈ ఆచారం దాదాపు 1800 ఏళ్ల నుంచి జరుగుతుంది. ఇది ఒక్కరోజు తప్పినా అప్పటి నుంచి 18 ఏళ్ల వరకు ఆలయం మూతపడుతుందని నమ్ముతారు. సాధారణంగా సముద్ర తీరంలో ఉదయం పూట గాలి సముద్రం నుంచి భూమి వైపు, సాయంత్రం వేళ భూమి నుంచి సముద్రం వైపు వెళ్తుంది. కానీ పూరి సముద్ర తీరంలో మాత్రం దీనికి పూర్తిగా వ్యతిరేక దిశలో జరగటం విశేషం. ఇది సైన్స్ కి కూడా అంతు చిక్కని మిస్టరీ. పూరి జగన్నాథ ఆలయానికి వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి ప్రతిరోజు 2000 నుంచి 20,000 వరకు భక్తులు వస్తూ ఉంటారు. అయితే ఏడాది పొడవునా ఒకే పరిమాణంలో ప్రసాదాన్ని ఆలయంలో తయారు చేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడు కూడా భక్తులకు ఆ ప్రసాదం సరిపోకపోవడం కానీ, వృధా కావడం కానీ, చివరికి తక్కువ కావటం కానీ చోటు చేసుకోకపోవటం ఆశ్చర్యకరమైన విషయమే. ఈ ప్రసాదాన్ని 7 కుండలు ఒకదానిపై ఒకటి పెట్టి వండుతారు. కానీ కింద ఉన్న కుండల కంటే ముందుగా పై భాగంలో ఉన్న కుండలోని ప్రసాదమే తయారు కావటం, ఆ ప్రసాదమే ఉడకటం విశేషం.